తెలంగాణ రాజకీయాలు వివాదాలన్నీ ఇప్పుడు ట్యాపింగ్ నుంచి టెండర్ల చుట్టూ తిరుగుతున్నాయా? ముఖ్యంగా ట్యాపింగ్ అనేది టెండర్లని డైవర్ట్ చేయడానికే ట్యాపింగ్ అంశాన్ని తీసుకొచ్చారు, మాకు నోటీసులు ఇచ్చారు అని చెప్పి బీఆర్ఎస్ అధినేత స్వయంగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు గారు ఇద్దరు ప్రకటిస్తే చివరికి టెండర్ల అంశం కూడా తిరిగి బీఆర్ఎస్కే చుట్టుకుంటోందా? ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. ఏంటి అసలు ట్యాపింగ్ మొత్తం కూడా టెండర్ల నుంచి డైవర్ట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ అనేది చెప్తా ఉన్నారు, కానీ ఈరోజు టెండర్లు కూడా మళ్ళీ వివాదం అవుతున్నాయి కదా, ఏం జరుగుతుంది అంటారు? 2024 మార్చిలో మనం సిట్ వేసినాం. దాన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఫ్లాస్ మొదలు పెట్టేసి మళ్ళీ దాన్ని స్క్వాష్ చేసిండ్రు. మళ్ళీ మనము సిట్ని సజ్జనార్ నేతృత్వంలో వేసినాం. మరి బొగ్గుది ఎప్పుడు జరిగింది? సో ఈ బొగ్గుకు ఆ సిట్టుకి బొగ్గును పూసేది ఎవరు? ఇది మనం ఆలోచించాలి. దానికి మీకు కొన్ని లెక్కలు చెప్తాం మీకు. ఎందుకంటే సిట్ ఇప్పుడు కేటీఆర్ వచ్చిండు, అంతకుముందు ప్రభాకర్ రావు. ఆయన ఏమైండు, సప్త సముద్రాలు దాటిపోయిండు మనోడు చెప్పినట్టు. హరీష్ రావు ముందు నేను అన్నాడు చూడు, సప్త సముద్రాలు దాటి అమెరికాలో ఉంటే ఆయన ఇంటర్పోల్ సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి పట్టుకోవడానికి ఒక 5-6 నెలల నుంచి 7 నెలలు పట్టింది. తీసుకొచ్చినాక ఆయన కొన్ని చెప్పి కొన్ని చెప్పక అట్లాంటి అధికారులు ఒక 5-6 ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం చేసిన తర్వాత అసలు నువ్వు ఒక స్పెషల్ సెటప్, పెగాసిస్కు స్పైవేర్ ఉంటే అది ప్రభుత్వాలు వాడితే మీరు దేనితో వాడిండ్రు? అసలు ఎందుకు ఈ స్పెషల్ సెటప్ వాడిండ్రు? ఇప్పుడు ఎథికల్ హ్యాకింగ్కు తర్వాత ట్యాంపరింగ్కు ట్యాపింగ్కు అన్నీ ఒక కుటుంబమే, కానీ దీంట్లో కొన్ని తేడాలు ఉంటాయి. హ్యాకింగ్ అనేది మనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది, ట్యాపింగ్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఐటీఏ ఉంది. అంటే ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ చాలా పాతది, 1920 ట్రాయ్ మనం నిబంధనలు తెచ్చుకున్నాం. సో ఇప్పుడు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ అయితే ఇక్కడ ఏంటంటే దేశద్రోహులు లేకపోతే సంఘ విద్రోహ శక్తులు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేటోళ్ళు అంతర్గతంగా కూడా మన వాళ్ళు ఎవరైతే కోవట్లు ఉంటారో వాళ్ళని స్ట్రింగ్ ఆపరేషన్ చేయడానికి మనకు ఒక వెసులుబాటు ఉన్నది. ఈ వెసులుబాటును ఎవరు వాడుకున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వము త్రూ మనోడు ఐజీగా ఉన్న, ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావుతో వాడుకున్నాడు. ఏమని వాడుకున్నాడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కదా, ప్రీవియస్ వారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న కాలంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే అన్నలకు మంచి భోజన సదుపాయాలు చేస్తాడు కాబట్టి, అంటే మావోయిస్టులకు ఆయన ఏమిటి ఫుడ్ సప్లై చేస్తున్నాడు కాబట్టి ఈయనది మనం తెలుసుకోవాలని చెప్పేసి ఒక లేఖ రాస్తారు. మరి మావోయిస్టుల కంటే మరి అంతర్గత భద్రతే కదా సమస్య కదా, కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ఫోన్ నువ్వు ట్యాప్ చేయి. ఇట్లా 534 మెంబర్స్ చేసి అలాంటి ఆధారాలు ఉన్నాయా? ఇలా రాసినట్లుగా ఆధారాలు. ఇప్పుడు నేను మా మహేష్ కుమార్ గౌడ్ గారు మొన్న పోయింది కదా, నా ఫోన్ ట్యాప్ అయింది. ఎట్ వాట్ బేసిస్ అంటే ఆయనకయా నువ్వు అట నక్సలైట్లకు భోజనం పెట్టినవాట, పెడుతున్నవాట కంటిన్యూస్గా, కాబట్టి మరి నీది నిరంతరం నిఘా ఉండాలి కాబట్టి నీది మేము చేసినాం. ఇట్లా మా ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, వారు ఒక కారణంతో ఇంకో కారణంతో ఇట్లా వాళ్ళు అనుకున్న వాళ్ళని అందరినీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ ఉంది, మీరు మాకు పార్టీ చందా ఇవ్వాలి. పార్టీ చందా ఇవ్వడానికి మిమ్మల్ని బెదిరించుడు ఏకంగా చేసి మీ ఫోన్ ట్యాప్ చేసి మీదేమైనా అక్రమం ఉంటుంది కదా, దాన్ని ఆ బలహీనతను బేస్ చేసుకొని ఇప్పుడు దాదాపు కేటీఆర్ వచ్చిన ఉద్దేశం ఏంటంటే 1200 కోట్ల రూపాయలు మీ అయినాయి కదా, ఇంకా పలాని శ్రీధర్ బాబు దగ్గర నువ్వు ఎందుకు బెదిరించి అడిగినావు? లాస్ట్లో ఉన్న కంపెనీలు కూడా ఇచ్చినాయి వాళ్ళకు. ఇది పక్కన పెడితే ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు జీవితాలు, మహిళలు, ఇంకా రావాల్సి ఉన్నాయేమంటే ఇంకా కొంతమంది ఉన్నాయి, సినిమా స్టార్స్ అని లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎవరి ఆధారంతో ఏ పేరు వస్తే ఆ పేరుకు నోటీసులు ఇచ్చేసి పంపిస్తున్నారు, 161, 162 అవే. నేనేమంటున్నంటే మీరు సాక్ష్యంగా వస్తుండ్రా లేదంటే బాధ్యులుగా వస్తుండ్రా? సాక్షులుగా వస్తే పలాని ఎక్స్ చెప్తాడు, సార్ నన్ను పలాని కేటీఆర్ ఇట్లా బెదిరించింది సార్ అని అంటే కేటీఆర్ని విలువ, పలాని హరీష్ రావు చక్రధర్ గౌడ్ ఇష్యూలో ఏదో ఉంది ఆయనను విలువ. రేపు ఇంకెవరైనా వస్తారు, అది కేసీఆర్ వస్తాడా ఇంకెవరు వస్తారా ఉన్నారా లేరా అని పక్కన పెడితే వీళ్ళు చెప్పిన పేర్లను పిలిస్తే
పూర్తి స్థాయి సంగ్రహమైన ఒక మనకు ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది కదా, దీని తర్వాత కదా నిర్ణయం తీసుకోవాల్సింది. కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపు. దీంట్లో రాజకీయ కక్ష సాధింపు అంటే ఇప్పుడు అజితమ్మే కంప్లైంట్ చేసింది, సార్ నా ఫోన్ కూడా ట్యాప్ చేసి నువ్వు మా టీవీలో వచ్చే వార్తలు పూర్తిగా నాకు అనుకూలంగా రాకపోతే నీ టీవీని మూసేస్తా అని కేటీఆర్, హరీష్ రావు ఇంకా లేదో ఒక గోస్ట్ ఒక వ్యక్తి అడుగుతాడు. కంప్లైంట్ చేస్తావు కదా, ఇప్పుడు పోలీస్ కన్నా చేయాల్సిందే కదా. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఇదంటే పక్కన పెడదాం. కవిత నేరుగా, ఎవరు కవితమ్మ? కేసీఆర్ కూతురు. నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేయాల్సి వచ్చిందని అన్నది. దీనికి సమాధానం ఉందా? ట్యాపింగ్ ఏంది, ఎవరైనా చేస్తారు, మనోడు అంటాడు కదా, ఎవరైనా చేస్తారు, ఒకరిద్దరు ఏమైనా చేసిరేమో పోలీసులు, మాకేం సంబంధం? పోలీసు వాళ్ళు చేసే ట్యాపింగ్ నీకెందుకు చెప్తారు, మనకెందుకు చెప్తారు, సిట్ ఎందుకు వస్తుంది? పోలీసు వాళ్ళు చేసే ట్యాపింగ్ సీక్రెట్గా చేస్తారు. వాళ్ళు ఎవరి నిఘా పెట్టి, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ఎవడో వచ్చిండు, ఒక అంతర్జాతీయ తీవ్రవాది వచ్చిండు, లేదంటే మా దగ్గర తుంగతుర్తిలో ఇంతకుముందు ఇద్దరు వచ్చిండ్రు, అక్కడ ఎన్కౌంటర్ అయింది చూసిండ్రు. అట్లా వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్లు నేరుగా ఫేస్ టైం కాదు, ఏ పరిస్థితులలో కూడా మనం దాన్ని నిఘా పెట్టవచ్చు. కానీ ఇలాంటి ప్రైవేట్ వ్యవహారాల్లో మీరు చేయడమే కాకుండా అకృత్యాలకు తెగబడి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, రేపు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం. దయాకర్ గారు నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ముఖ్యంగా 50 లక్షలు పెట్టి సూట్ కేసు 50 లక్షలు తీసుకొని వచ్చి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక కుట్ర చేసినప్పుడు ఖచ్చితంగా చేస్తారు కదా అన్నారు. అందులో 1952లో జవహర్లాల్ నెహ్రూ గారే ఇది స్టార్ట్ చేశారు. ముఖ్యంగా శాంతి భద్రతలు, అదేవిధంగా ప్రభుత్వ స్థిరత్వం, ఈ రెండింటికి కూడా భంగం కలిగింది. ఇప్పుడు ఆ 50 లక్షలు తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ స్థిరత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారు కాబట్టి చేసి ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని నిఘా పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటే మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? అక్కడ 6 మంది ఎమ్మెల్యేలు పోయి ఒక ఫామ్ హౌస్లో ఉంటే కూడా మీరు చేసిండ్రు. ఇప్పుడు దీంట్లో ప్రభుత్వ అస్థిరత అనే దానికి ఇప్పుడు బేస్డ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేషనల్ హోమ్ సెక్రటరీకో మీన్స్ మనకుండే హోమ్ సెక్రటరీకో చెప్పి, ఇగో ఈ ప్రభుత్వం సంబంధించిన ఈ 5-6 ఎమ్మెల్యేలు లేకపోతే వీళ్ళని కొనడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పి ఒక తాకీదు పెట్టుకొని నువ్వు చేసుకోవచ్చు. టిల్ టుడే దానికి సంబంధించిన సాక్ష్యాన్ని ఎట్లా సేకరించిందంటే సుప్రీంకోర్టుకి ఇంతవరకు సబ్మిట్ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా కంటిన్యూటీ. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారున్నా రేవంత్ రెడ్డి గారున్నా ఇట్స్ ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్. మేము కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నాము? మీరు ఏ ప్రాతిపదికన మీరు ట్యాప్ చేసిండ్రు సమెక్స్ ఇట్లా చేస్తుండని, ఈ కెమెరాలు పెట్టి ఎట్లా ఇదంతా సెటప్ ఇదంతా ఎవరు, దానికి సమాధానం లేదు. అందుకని ఇప్పుడు ఆ కేసు కూడా వెనకబడిపోతున్నది. నేనేమంటున్నా అంటే ఈ కేసులో కాదు, ఏ కేసులోనైనా దేశ భద్రతకు సంబంధించిన ఇతరాత్ర ఏదైనా కూడా ఎథికల్గా చేయాలి. ఎథికల్ హ్యాకింగ్ ఈజ్ దేర్. హ్యాకింగ్తో పాటు ఎథికల్ హ్యాకింగ్ అనేది మనం ప్రభుత్వ పరంగా చేయొచ్చు. ఇప్పుడు మీకే ఆపదొస్తే కూడా, మీకే సోర్స్ ఉన్నా కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేసుకునే దాన్ని కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కాదన్నది, అది రాజ్యాంగబద్ధం అది. కానీ దీన్ని బేస్ చేసుకొని ఫలాని మల్లయ్య వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, ఫలాని ఎల్లమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది, ఫలాని సినిమా వాళ్ళు ఎవరెవరితో కాంట్రాక్ట్, మీరు వీళ్ళతోనే సినిమాలు తీయాలి లేకపోతే వాళ్ళతోనే పనిచేయాలి. ఇప్పుడు ఒక క్రెడిబుల్ లీడర్ ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. నువ్వు దయాకర్తో ఉండొద్దు, నువ్వు వచ్చి టీఆర్ఎస్కి అనుకూలంగా చెయ్యి. లేదు ఇంకా ఒక ఆయన ఏదో ఎకనామిక్ ట్రాన్సాక్షన్ ఏదో చేస్తాడు. ఈ 12 మంది ఎమ్మెల్యేలు వచ్చిన దాంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయనేది మనకు ఉన్న సమాచారం. ఏది ఒక్కరుగా 12 మంది వచ్చేదానికి చేసిన దాంట్లో. సో ఇది ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి రేపు సమాధానం చెప్పుకుంటారు. మీరు నేను కాదు కదా జడ్జి చేసేది. నేను ఒక ఇల్ ఇంటెన్షన్తో ఒక డాక్యుమెంట్ తయారు చేసిన. దీన్ని కనుక నువ్వు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో తీసుకపోతే నేను చేసిన తప్పును కూడా హైకోర్టు అంగీకరిస్తుందా? మీకు అనుకూలంగా తీర్పులు ఇచ్చిన దాఖలాలు లేవా? సిట్ల మీద చేసిన దాఖలాలు లేవు. నరసింహారెడ్డి గారు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి కొంత రివీల్ చేసేసరికి ఆయన చైర్మన్గానే తీసేసిండ్రు కదా. సో యూ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్. అది పక్కన పెట్టేసి మా మీద కక్ష సాధింపు అంటే అందుకని నేను చెప్పిన కక్ష సాధింపు అంటే ఏముందో, 4 రోజుల తర్వాత ఫేక్ ఏంటో ఒక కేసుని క్రియేట్ చేసేసి అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టవచ్చు. మమ్మల్ని పెట్టలేదా అంటున్నా. మమ్మల్ని మురళీ ముదిరాజు అంటే కేసులో పెట్టి ఇప్పటికి నడుస్తూనే ఉంది 6 సంవత్సరాలు, స్టిల్ కంటిన్యూ. మందకృష్ణ గారిని పెట్టిండ్రు, కోదండరామ్ గారిని పెట్టిండ్రు. ఇంతెందుకు మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసిందని దాంతో ఎంపీగా స్పీకర్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా పక్కన పెట్టి మీరు అరెస్ట్ చేస్తారు. మరి అట్లా అరెస్ట్ చేసేది ఉండేనా?
ఎంక్వైరీ లేకుండా ఈ డిలే లేకుండా ఇమీడియట్గా ఒక కేసు దొరకకుండా దీంట్లో ఎల్ఐఎంఎల్ఐ పేర్లు ఉన్నాయో ఎమ్మటే లోపటేస్తారా? నీకు ఆ రైట్ లేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినా లేకపోతే మంత్రి అయినా సరే ఆ రైట్ ఉంటే బాగుండు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏంటంటే డిఫెన్స్ కొరకు ఈ బొగ్గును ఈ జిల్లాలను వాడుకుంటారు. ఈ టెండర్లకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడైతే సీఎం బావమరిది గారి పేరుని వీళ్ళు ప్రస్తావించారో బొగ్గు టెండర్లకు సంబంధించి వెంటనే దాన్ని పక్కకి తీసుకెళ్లడానికి ఇప్పటిదాకా కొంత కామా పెట్టిన ట్యాపింగ్ కేసు తీసుకొచ్చారన్నారు. మరి సీఎం బావమరిది గారు లేరా? స్వయంగా సృజన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు కదా వాళ్ళు. ఇప్పుడు మనము ఇప్పుడు అలకేట్ అయిన ఒక 4 బ్లాక్స్ గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు ఫస్ట్ టెండర్ ఏంటంటే VKOC 1 కొత్తగూడెం. ఇది దీన్ని పాల్గొన్న బిడ్డలు సుమారు 7 సంస్థలు పాల్గొన్నాయి. అందరికి సైట్ విజిటింగ్ పర్మిషన్ ఇచ్చినాం కాదు, ఇచ్చిండ్రు. ఎవరు? BRS. తర్వాత ఇక్కడ దీనికి పూర్తిగా పొందింది ఏంటంటే సోదా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పొందింది. ఇది ఎవరిది అని అంటే దీప్తి రెడ్డి గారు, మాజీ TRS ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి గారి కూతురు, సుజన్ రెడ్డి గారి భార్య, రేవంత్ రెడ్డి గారు బావమరిది. ఇది 2023 నవంబర్. మరి ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఎవరు? ఇక్కడ టెండర్ ఎవరి కాలంలో అయింది? కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్లో వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి బావమరిదికి ఇవ్వాల్సి వస్తుందని ఇచ్చిండ్రా? ఇట్లా ఇంతకే ఆయన బావమరిదా కాదా? కాదని ఒకవైపు ఎవరు కాదని ఎవరు అనడానికి లేదు. బట్ ఇక్కడ ఎవరి కొత్తగూడెం ఏ జిల్లా, దీప్తి రెడ్డి గారు ఎవరి కూతురు వచ్చిందనేది ఒకటి. ఇది మీరు ఎందుకు ఇచ్చిందని మరి మేము అడిగితే, సుజన్ రెడ్డి గారికి పందాల ఉపేందర్ రెడ్డి గారి అల్లుడు ఏబట్టి ఇచ్చిందా అని మేము అడిగితే కాదు కదా. వాళ్ళ అకార్డింగ్ టు దేర్ ఏమంటారు క్రెడిబిలిటీ, లేదంటే ఆ సంస్థకు ఉన్న బిడ్లు పాల్గొన్నారు కదా ఎంతమంది, 7 సంస్థలు దీంట్లో మీరే ఇచ్చిండ్రు. ఇక రెండోది అంటే పారదర్శకంగా ఇచ్చినట్లే కదా. అదే బద్ద శత్రువుగా ఉన్న రేవంత్ రెడ్డి గారి బావమరిదికే BRS మీరే కదా ఇచ్చింది, మేము కాదు కదా ఇచ్చింది. వాళ్లే పారదర్శకంగా. బట్ హీ ఈస్ ద పర్సన్ ఆఫ్ ది TRS ఎమ్మెల్యే అల్లుడు. ఇప్పుడు మీకు అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు బావమరిది అవుతున్నాడు ఇప్పుడు. రెండోది కళ్యాణకని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్, ఇది మందమరిలో పాల్గొన్న బిడ్డర్లు 12 మంది, దీంట్లో ఎక్కువ మంది వచ్చింది. దీంట్లో కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే RVSR 2 జాయింట్ వెంచర్. ఇది వీళ్ళకు వచ్చింది. ఈ ఇల్లు ఎవరే అంటే కోమండ్ల దీక్షితరావు గారు, తర్వాత ఈయన ప్రతిమ శ్రీనివాసరావు మరియు వినోదరావు మాజీ MP వాళ్ళ మేనల్లుడిన. ఇక వినోదరావు గారు ఎవరో మీకు తెలుసు, BRSకి సంబంధించి. రెండోది. మూడోది RGOC 2 ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. ఇది దీంట్లో 8 మంది టెండర్లు పాల్గొంటే అందరికి సైట్ విజిట్ ఉంది. కాంట్రాక్ట్ పొందిన సంస్థ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ C5 ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిదమ్మా అంటే నిశాంత్ రావు, మదన్ మోహన్ రావు. ఈ నిశాంత్ రావు, మదన్ మోహన్ రావు ఎవరంటే మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు నిశాంత్ రావు గారు. ఈ సుధాకర్ రావు గారు ఎవరే అంటే కేసీఆర్కు హరీష్ రావుకు దగ్గర బంధువు. ఇది కూడా TRS అంతే వెళ్ళిపోయింది. తర్వాత SRP OC 2 ప్రాజెక్ట్. ఇది పాల్గొన్న బిడ్డర్లు 12 మంది, అందరికి సైట్ విజిటింగ్ ఇచ్చిండ్రు. మరింత మంది పాల్గొనడానికి ఇంకో 2 రోజులు కావాలంటే కూడా టైం ఇచ్చిండ్రు. ఈ సంస్థ BRS ఇప్పుడు మురళీధర్ రావు గారికి దగ్గరగా ఉన్నది, వాళ్ళకు అన్యాయాలుగా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన సంస్థ ఇది. ఆయన పేరు లేదు కానీ వీరు కూడా కేసీఆర్ గారికి వీళ్ళకు దగ్గర బంధువులే. మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ స్కామ్ చేయాలంటే TRS వాళ్ళకి ఇచ్చి స్కామ్ చేస్తుందా? ఎట్లా? మా వాళ్ళకి ఇచ్చుకోవాలి. వాళ్ళ టైంలో జరిగిన టెండర్లేమో మీకు ఇచ్చింది, ఇప్పుడు మీ టైంలో జరిగిన టెండర్లేమో వాళ్ళకి. మా టైంలో జరిగిన టెండర్లో కూడా ఇప్పుడు 9 కానీ ఇంకా వేరే చర్చ జరుగుతున్న వాటిలో కూడా ఏది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కడ జరగడానికి లేదు. ఇప్పుడు మీరిద్దరూ ఉన్నారు, మాకు సైట్ విజిటింగ్కి మాకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అని అనుకో, ఒక పేరు చెప్పండి. నేను అజితను నేను అప్లై చేసిన సార్, నా పేరు ఎందుకు ఒక్కళ్ళు అడుగుతుండ్రా? వీళ్ళ పార్టీ వాళ్ళకే వచ్చింది, వీళ్ళే మళ్ళీ సైట్ విజిటింగ్ చేయట్లేదు అంటారు. సైట్ విజిటింగ్ అనేది హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే బ్లాక్ అలొకేషన్స్లో ఎక్కడికక్కడికి ప్రాంతీయంగా కొన్ని బొగ్గు సంస్థలు ఉంటాయి. మనకు సింగరేణి అనేది నిజాం పెట్టినది, కానీ స్టేక్ మనకు 51% ఉన్నా 49% మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేక్ ఉంటుంది. యజమాన్యపు హక్కులు తెలంగాణ ప్రభుత్వంకున్న భాగస్వామి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంటుంది, కోల్ ఇండియా లిమిటెడ్ ఉంటుంది. కోల్ ఇండియాకు జరగకుండా ఏ అలొకేషన్స్ కూడా జరగవు.
మరి అలాంటప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కాదని తెలంగాణ ప్రభుత్వం చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఖాళీగా ఉంటుంది? మనోడు హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంగా మనకి మైనింగ్ మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ ఛార్జ్ కాబట్టి ఆయన చేసిండు. బట్టి గారికో లేఖ రాస్తే మీరు గిట్లెందుకు అవకతవకలు చేసిండ్రు అంటే మిమ్మల్ని పిలిచి మాట్లాడుతుండే కదా. సో ఆయన మీద బట్ట కాల్చి మీద వేసింది అవసరం ఎందుకు అంటే క్యాబినెట్లో కొంత రక్కస్ క్రియేట్ చేయడానికి ఒక కాన్స్పైరసీ చేసిండ్రు వీళ్ళకు. అంటే ఒక వీక్ డేస్ నుంచే తెలుస్తుంది కదా సిట్ నోటీసులు వస్తే. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ లేవు, ఇప్పుడే మళ్ళీ పోలీసు వాళ్ళు పని చేసుకోవాలి పాపం. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళు 25 days మళ్ళీ ఆగాల్సిందే. ఆ మీన్ టైంలో వీళ్ళ యొక్క విచారణ చేపిద్దామని చెప్పేసి వచ్చేసరికి ఈయన బొగ్గు పెట్టుకుంటూ ఆయన జిల్లాలు పెట్టుకుంటూ పోతాడు. సిరిసిల్ల పోతాడు, సిరిసిల్ల తీసేస్తారట. ఆయన సిద్దిపేట హరీష్ రావు సిద్దిపేట తీసేస్తారట. ఆడిపోతాడు గద్వాల తీసేస్తారట, ఈడిపోతాడు సూర్యాపేట తీసేస్తారట. అరే మీకు అసలు జిల్లాలు తీసేస్తామని చెప్పింది అంటే ఒక లేని అంశాన్ని తెర మీదకి తెచ్చి నీకున్న ప్రాపగండా టీవీలో ప్రాపగండా మీన్స్ టీవీలు అంటే టీవీలు అనొద్దు, ప్రాపగండా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్ సంథింగ్ దాంతో క్రియేట్ చేసి దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పట్టి ఎట్లా చెప్తాను నీకు? నేనంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని అడుగు, లేదు ఒక ఆల్ పార్టీ డెలిగేషన్ అడుగు. ఇది వ్యాలిడ్ ఇష్యూనే కదా. ఇది కాదు బట్టి గారు ఇట్లా చేసిండ్రు. మళ్ళీ అటు తర్వాత అటు కోమటిరెడ్డి గారిని ఒకటి లేని అంశాలన్నీ తెర మీదకి తెచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ అని ఇప్పుడు వీళ్ళు అంటుండ్రు. క్యారెక్టర్ అసాసినేషన్ కని పోయి కోమటిరెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ వెనక మీ క్యాబినెట్ కి సంబంధించే మీ ప్రభుత్వమే ఉందనేది కదా. అది ఎవడు క్రియేట్ చేస్తుండు? పగోన్ని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నం చచ్చిపోతారు అంటారు. అది మాట్లాడుతున్నది ఎవడు? ఇప్పుడు మాట్లాడాల్సింది వెంకటరెడ్డి గారు నా మీద కుట్ర జరుగుతుందని చెప్పి ఆయన చెప్పు. నీవు ఎక్స్పార్టీ ఉన్నావు, నువ్వు ఆయన మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే ఇది ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇది కూడా అంతే. మీ పార్టీ వాళ్ళకు టెండర్లు వస్తే కూడా మీకు ఓర్వలేని తినం ఉన్న పరిస్థితి మీకు ఉన్నది. ఇంత సైకిక్గా కాలకేయులుగా మారితే మిమ్మల్ని ఇంకెవడు బాగా చేస్తాడు? పోనీ ఇప్పటికి మిమ్మల్ని ఎవిడెన్స్గా పిలిచిండ్రా, లేదంటే మీరు రెస్పాండెంట్ అని పిలిచిండ్రా? డూ యు నో? అసలు నీకు తెలుసా అది ఎందుకు పిలిచిండ్రో? ఈ ఎక్స్ను నువ్వు ఎందుకు చందా అడిగినావు అని పిలిస్తే నువ్వు సాక్షికి వచ్చినవో బాధ్యతకి వచ్చినవో తెలియకుండా మొత్తం ఈయన మీద చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి, జైల్లో పెట్టుకోరి అంటే వీళ్ళకి ఉబలాట పెట్టుందంటే ఇప్పుడు జైలు కూడా తినాలని అన్నట్టుగా కనపడుతుంది తప్పితే పారదర్శకత అనేది ముఖ్యము. ప్రభుత్వం అంటే ఇష్టానుసారంగా వివరించడం కాదు. కేసీఆర్ గారు మాదిరిగానే రేవంత్ రెడ్డి గారు ఉండడానికి అవకాశం లేదు, ఉండడు. అట్లా ఉండే తీరుకుంటే ఇన్ని రోజులకి ఈ పరిస్థితులే ఉండవు. కానీ బయటకు వచ్చేసి తప్పులు చేసేటప్పుడు మీరే దబాయించుడు, మీరే తప్పు చేస్తాం కానీ మమ్మల్ని ప్రశ్నించొద్దు. ప్రశ్నించడం పక్కన పెట్టు, తప్పు చెయ్యకముందే తీసుకుపోయి జైల్లో పడేసింది ఏంది చరిత్ర. మరణసాగర్ అయితేంది, లేకపోతే కొండపూచమ్మ అయితేంది, ఇక్కడ ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళ ఇంటి నెంబర్లకు క్రైమ్ నెంబర్లు వేసిండ్రు. వీళ్ళు క్రిమినల్స్ అన్నట్టుగా. భూమి ఇవ్వడమే కాకుండా వాళ్ళు క్రిమినల్స్ అయిండ్రు. కాబట్టి మీలాగా మేమేం చేస్తలేంగా. మీరు చేసిన దాంట్లో అవకతవకల్లో మీరు ఎంత మేరకు బాధ్యతలో చెప్పమనంటే కూడా మాకేదో అన్యాయం జరిగింది, ఏదో కుట్ర జరిగింది. ఇలాంటి కుట్రలు ఎవ్వరు మీలాంటి వాళ్ళు తప్పితే ఇంకొకటి చేయరు. తెలంగాణ ప్రజలు మా లక్ష్యం, మీరు కూడా కాదు. మా ముఖ్యమంత్రి గారు నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నా. ఇవన్నిటి వీళ్ళిద్దరి విషయాలు పట్టించుకోడు. వాళ్ళిద్దరిని ఆయన ఇంతకుముందు అంటుండే బిల్లారంగాలు అంటుంటే అన్న మరి అంత అవసరం లేదు, ఏదో వాళ్ళు మాజీ మంత్రులు ఉన్నారు ఇట్లా అని చెప్తే కూడా వాళ్ళు అంతకంటే ఎక్కువ చీప్గా మెయింటైన్ చేస్తుండ్రు, అంతకంటే ఎక్కువ చీప్గా మాట్లాడుతుండ్రు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఏంది? వీళ్ళని ఎందుకు? ఇప్పుడు సిట్ ఒకవేళ అనుకుందాం, సిట్ ముఖ్యమంత్రి గారి మాటే లేకపోతే హోంమంత్రి మాటే వినాలనుకుంటే కేసీఆర్కే పంపిస్తారు కదా. వీళ్ళెందుకు? వీళ్ళతో అయ్యేదేంది పోయేదేంది? ఉత్తదే ఏదో మన డ్రామాలు చేసినట్టు చేస్తున్న ఇద్దరు ఏదో పార్టీని బతికించుకోవడానికో వాళ్ళు బతకడానికో మళ్ళీ వాళ్ళకు పడదు. బావమరుదుల మధ్యన కొట్లాట ఉంది, అన్నా చెల్లెళ్ళ మధ్యన కొట్లాట ఉంది, బావ మరుదుల మధ్యన కొట్లాట ఉంది, తండ్రి కూతుళ్ళ మధ్యన పంచాయతీ. వాళ్ళ దాంట్లో వాళ్ళే చూసుకోలేక మా దాంట్లో కుంపట్లు పెట్టే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు ఎట్లా ఉన్నారు? సమ్మక్క సారక్క కాడ ఎంత మంచిగా అందరూ క్యాబినెట్ అంతా మంచిగా కొలువు తీరినరో అప్పటి నుంచి వీళ్ళకి అసలు మనసుకు పడతాం. అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడ గొడవలు ప్లస్ తెలంగాణ సర్కార్లో అస్థిరత తీసుకొచ్చే వరకు వెళ్తోంది. ఎందుకంటే మంత్రులు కొట్లాడుకుంటున్నారు, మధ్యలో ముఖ్యమంత్రి మంత్రులకు కొట్లాట పెట్టాడు, ముఖ్యమంత్రి ఛానల్స్ తోటి రాపిస్తున్నారు, మీడియాతో రాపిస్తున్నారు. ఇది కూడా వస్తుంది. పూర్తిగా అసలు సర్కార్లోనే అస్థిరత వచ్చే పరిస్థితికి వచ్చింది కదా. అసలు ఆ సవాలే లేదు. ఇదేమైనా ఇప్పుడు కొన్ని టీఆర్పీ కొరకు కొందరు, లేకపోతే
వాళ్ళ యొక్క ఏమంటాము బాస్ను సాటిస్ఫై చేయడానికి అని కొందరు ఇట్లా చేస్తున్నది తప్పితే ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ కానీ పార్టీ కానీ ఎక్కడే ఫీలింగ్ ఏం లేదు. అంతా సజావుగానే జరుగుతుంది, అంతా మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ప్రాపగండానో ట్రోల్స్నో చూసి తలకాయ నొప్పి పెంచుకునే అంత స్థితిలో క్యాబినెట్ కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ లేదు నాకున్న అంచనా. సో వాళ్ళ ఇష్టం ఏదో పాపం వాళ్ళు నవ్వుకుంటారు మా వాళ్ళు అప్పుడప్పుడు. అధిష్టానం ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది కదా. బొగ్గు ఎందుకంటే గతంలో కూడా బొగ్గే మీకు ఎప్పుడు కూడా నష్టం చేసింది కదా, ఆ రోజు మన్మోహన్ సింగ్ కి. అలా ఈ రోజు ఈ సర్కార్ కి ఉన్న బొగ్గు మళ్ళీ నష్టం చేస్తుంది. కోల్గేట్ ఎట్లా అప్పుడు కోల్గేట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఎంత పారదర్శకంగా ఉండి దాంట్లో క్లీన్ చిట్ అయి బయటపడ్డాడో, ఇప్పుడు అది అడ్రస్ కూడా నేను ఛాలెంజ్ కూడా చేసిన. You have any obligation or any objection or any discrepancy, you put it on the public domain. నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఉత్తగా ఇప్పుడు ఏమంటారు కదా ఊళ్ళో, ఓ ఫలానోళ్ళు కొట్టుకుంటురాట అని చెప్పాడు, కొట్టుకుంటలేదు పాలేదు ఊరంతా చెప్తాడు. వీడు ఏడ కొట్టుకుంటురా అంటే ఏడ వచ్చి ఇట్లా ఉన్నది ఇది. అంటే మన నాన్న పులి టైప్ నిజం చెప్పినా రేపు నమ్మని స్థితికి వస్తుంది. కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే మీన్స్ ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా ఏమైనా గ్యాప్ లాంటిది వచ్చే పరిస్థితి ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రికవర్ చేసుకుంటారు. దాంట్లో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ సమ్ మిస్టేక్ ఉన్నదనుకోండి సరిదిద్దుకోవడానికి సమస్య ఏంది. కానీ ఈ సన్నాసులో ముచ్చటిని వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? నేను ఎన్నోసార్లు చూసిన వీళ్ళని, ఇగో నా మీద అట్ట రాయించారు, నా మీద ఇట్ట రాయించారు, వీళ్ళు నవ్వుకుంటుంటారు అప్పుడప్పుడు మంత్రులు కలిసినప్పుడు, ముఖ్యమంత్రి గారితో కలిసినప్పుడు. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు కూడా మా అధిష్టానం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. కానీ దళితుడు కాబట్టే బట్టిని టార్గెట్ చేశారు అని చెప్పి స్వయంగా దళిత సంఘాలు కూడా ఆరోపించినాయి కదా ఆయనకు. ఇప్పుడు ఆయన నేను ఒక మాట చెప్తా, బట్టి గారు మోర్ దాన్ దళిత్, ఇంకా దళిత్తో పాటు ఆయన ఇంటలెక్చువల్ అండ్ వాళ్ళ ఫాదర్ ఎంత క్రెడిబుల్ ఉన్నోళ్ళు. ఇంకోటి తెలిసి తప్పు చేయాల్సిన అవసరం బట్టి గారికి రాదు. ఐ నో వెరీ మచ్ అబౌట్ పర్సనల్లీ. నాకు రేవంత్ అన్న ఎంత దగ్గరో బట్ అన్న కూడా అంతే దగ్గర. వాళ్ళిద్దరి మనస్తత్వాలు కూడా తెలుసు. వాళ్లకు పొలిటికల్ ఫ్యూచర్ ఉంది. మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కావాలని మా రేవంత్ రెడ్డి గారికి ఎట్లా ఉందో, నేను మంచి నాయకుని ఎదగాల అవసరమైతే అంటే ఒక 40 years వాళ్ళ శ్రమ గిట్లాంటి ఏమంటారు తాటాకి చప్పులకు వాళ్ళు భయపడతారని నేను అనుకోను. పర్టికులర్గా బట్టి గారు చాలా పారదర్శకంగా చెప్పుకుంటూ వస్తున్నారు ప్రతి సందర్భంలో కూడా. తెలిసి కాదు తెలియకుండా కూడా తప్పు చేయకుండా ఉండే విధానాన్ని ఆయన స్ట్రక్చర్ చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళంతా కూడా ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది దాంట్లో ఏదో మర్మం అని చెప్పేసి దాని మీద పుంకలుగా చర్చ వస్తుంది. బట్ నేనేమంటానంటే జర్నలిస్టులను కామెంట్ చేయడం అనేది కాదు, కానీ మనం ఎట్లున్నాం అనేది ఈజీగా జడ్జి చేసుకోగలరు. ఇది టీ కప్లో తుఫాన్ కూడా కాదు, సెంట్ సీసాలో తుఫాన్ అనుకుంటాను నేను. దీన్ని పట్టించుకో అంత చిన్న అంశం. ముఖ్యంగా బట్టి గారి విషయానికి వచ్చినప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఒక దొరల పోకడాన అనేది కనిపిస్తోంది. గతంలో బట్టి గారిని యాదగిరిగుట్ట టెంపుల్లో కింద కూర్చోబెట్టారు. మొన్న సీతక్క విషయంలో కూడా ఇలానే జరిగింది అనేది బాగా ట్రోల్ అవుతోంది. ఇగో ఒకటమ్మా, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఇక హోదాలు పక్కన పెడితే అక్కడ సీట్లు దొరకడం అనేది పెద్ద సమస్య అవుతుంటుంది. అంత ఉంటుంది. మొన్న సీతక్కది కూడా చాలా ట్రోల్ చేసిండ్రు గతంలో. వీళ్ళిద్దరికి ఏం చేసిండో ఒకసారి రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం ఒక 2 years బ్యాక్ పోండి. ఆయన సొంత ఇంట్లో ఆయన వండుకుంటాం. ఏ ముఖ్యమంత్రి నేను దొరనానికి చెప్పి ఇది ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రజల్ని రాకుండా చేసిన ఆ ప్రగతి భవన్ను బట్టి గారికి ఇచ్చింది. సీతక్క కూడా బట్టి గారికి ఇచ్చిందంటే ఒక ప్రైడ్. దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నాం, చేయలేకపోయినా ఉప ముఖ్యమంత్రిని చేసి ఆయనకు ఒక డిజిగ్నేషన్ ఇచ్చిండు. సీతక్కని ఎక్కడ పెట్టిండు? ఇదే రాజశేఖర రెడ్డి గారి ఇంటి వెనుక ఉన్న ఒక పెద్ద బంగ్లా. ఎందుకు? మాకు దళిత ఆదివాసీ గిరిజనులు మాకు అంత ముఖ్యమనే ప్రయారిటీ చేసిండు. ఇదెందుకు కనపడదు వీళ్ళకు? ఇప్పుడు చాలాసార్లు సరే పేర్లు చెప్పొద్దు కానీ రెడ్డి అయినా ఓబీసీలైనా వాళ్ళకు కూడా సీట్లు దొరకకుండా ఎక్కడో ఉంటే కూడా పిలుచుకొచ్చి కూర్చోబెట్టాల్సి వస్తుంది ఒక 15 మంది ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఈ చిన్న వాటిని మరి అట్లా అనుకుంటే కేసీఆర్ గారు ఎన్నోసార్లు దళితులనే కాదు అందరినీ కూడా ఎంత అవమానపరిచిందో చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఉద్దేశపూర్వకంగా చేయరు. సందర్భాలు ఉంటాయి. ఒక్కోసారి మమ్మల్ని నేను ఎమ్మెల్సీ అయినా కూడా నన్నే పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఒక్కో సందర్భం అట్లా. ఒక్కోసారి కొంతమందికి ప్రయారిటీ ఇవ్వాలి, అన్ని సబ్బండ వర్గాలు ఇట్లా అగపడాలని ఒక కోణం ఉంటుంది.
ఒక చైర్ ఒక డయాస్ ఉంటే ఆ డయాస్ని డిఫైన్ చేస్తారు. కాబట్టి సోషల్ జస్టిస్ అనేది కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నేర్పితే ఎట్లా వాళ్ళ దొరపెత్తనం కానీ అన్నిటికంటే ఎక్కువ గతంలో వారు సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు కూడా వీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య నాకు కోఆర్డినేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఇక సీతక్క గురించి మీకు చెప్పనక్కర్లేదు, వాళ్ళు అన్న చెల్లెళ్ళు ఉన్నట్టే ఉంటారు. కాబట్టి ఇది ఇప్పుడు మీరు ఎన్ని వైరుధ్యాలు ఉండని, మీరు గతంలో ఏదేదో వైరుధ్యాల గురించి చర్చ సరి వాళ్ళందరూ ఎంత ఎమికబుల్గా ఉంటారో నేను చూస్తా. ఇప్పుడు నేను ఎంత సంతోషపడతా అంటే సీఎంకి ఇచ్చే ప్రయారిటీ మంత్రులు కానీ ఒకప్పుడు పెద్ద చిన్న అనే తారతమ్యాలు లేకుండా కూడా డిజిగ్నేషన్కి ఇచ్చే దాన్ని మనం చూస్తున్నాం. అది గతంలో లేకుండే. చాలామంది వాపోయిన మాట వాస్తవం, కానీ పెత్తందారీతనం అనేది కాంగ్రెస్లో ఉండడానికి ఉండకపోవడానికి కారణం ఏంటంటే అధిష్టానం ఎప్పుడు కూడా గైడ్ చేస్తుంటుంది. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బ్యాక్లాగ్ ఉన్నా కూడా దాన్ని ఫిల్ చేస్తుంది. అది కాంగ్రెస్కు బలం. ఇప్పుడు వాళ్ళు రిడ్రెస్ కూడా చేసుకోలేరు. ఇప్పుడు మా పార్టీ నాయకుడు ఎప్పుడైనా రాజ్యాంగాన్ని మార్చాలని ఎవరన్నా అంటారా? అది కేసీఆర్ అనగలిగిండు. మళ్ళీ దాని కంపెన్సేటర్గా మనోడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం దానికి పెట్టి 125 ఫీట్స్ది మళ్ళీ అంబేద్కర్ది పెట్టినా కూడా అంబేద్కరిస్టులు నమ్మలేని స్థితికి వచ్చింది. కాబట్టి నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉండదో కేసీఆర్ సామాజిక న్యాయంలో అట్లా ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇలా చూడండి, ఒక ఓబీసీని మేము ఇలా పీసీసీ ప్రెసిడెంట్గా చేసుకోగలిగినాం, ఒక ఎమ్మెల్సీ కూడా ఇవ్వగలిగినాం. అట్లా మీరు ఎన్నో ఉదంతాలు చెప్పగలుగుతారు. కాబట్టి దీంట్లో డిస్క్రిమినేషన్ అనేది చాలా లెస్సర్గా ఉంటుంది. ఒకవేళ అలాంటిది జరుగుతుందనే భావన వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడు అజరుద్దీన్ గారిని ఆగమేఘాల మీదనైనా మేము ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక ఫీల్ ఉంది. ముస్లిం కమ్యూనిటీలు ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ మేము తెలంగాణలో, మమ్మల్ని ఎందుకు బేర్ చేస్తలేరు. నేను ముస్లిం సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాతో అంటుండే, ఇంత పెద్ద కమ్యూనిటీకి లేదు బంజారాకు మీరు చేయలేసారని అంటుండే. సో మేము ఎక్కడ కూడా తెలిసి మిస్టేక్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ అట్లాంటివి జరిగిన దాని కంపెన్సేషన్ అంతకంటే ఎక్కువ రెట్టింపుకుండే అవకాశం ఉంది. చివరిగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు హార్వర్డ్కి వెళ్ళారు. దేశంలోనే ఫస్ట్ టైం ఒక సీఎం ఈరోజు అక్కడికి వెళ్ళి లీడర్షిప్కి సంబంధించిన ప్రోగ్రామ్కి. కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఈ లాంగ్వేజ్ నేర్పుతాడేమో, దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసని ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని ఏదో చిరంజీవి గారి డైలాగ్ మొన్న కేటీఆర్ గారు చెప్పారు. ఏంటి అది మనోని అల్పత్వం. కానీ కెనడీ స్కూల్ ఎప్పుడు కూడా లీడర్స్ని ఎంపవర్ చేస్తుంటారు. ప్రపంచంలో ఉండే లీడర్స్ను లేటెస్ట్ అప్డేషన్స్తో అప్డేట్ చేస్తుంటారు. దాంట్లో పబ్లిక్ పాలసీ మీద ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. నేను కూడా ఇప్పుడు పోస్ట్ డాక్టరల్ ఆర్వాడే అవుతుంది నాకు. నేను అంటే మొన్న పోయినప్పుడు చెప్పేసి వచ్చినాము, అంటే అప్లై చేసేది. ఇప్పుడు ఇది ఏంటంటే ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు ఒక 20 దేశాల నుంచి ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ 5 days ఒక ట్రైనింగ్. ఏంటంటే ట్రైనింగ్ నథింగ్ బట్ అప్డేషన్. ఇప్పుడు న్యూ ఛాలెంజెస్కి లీడర్ ఏమొచ్చినాయి లీడర్షిప్ డెవలప్మెంట్లో అనేది ఒక ప్రోగ్రామ్. దాంట్లో 5 days సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం చేసే వాటిలో ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది క్లాసెస్ ఉంటాయి. దానికి సంబంధించిన థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఫైనల్లీ వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు. దీన్ని ఏంటంటే లీడర్ నిరంతరం చదవాలనేది దాని ఉద్దేశం. ఆ బాస్టన్కు ఉండే అంటే కెనడీ స్కూల్కి ఉండే, హార్వర్డ్లో కెనడీ స్కూల్కి ఉండేదంటే న్యూ ట్రెండ్స్ను అప్డేట్ చేస్తారు. అలాంటివి కూడా తెలుసుకోకుండా ఇప్పుడు మనోడు ఏదో వెనకటికి ఏదో చదివి ఏం తెలిసిందో నాకు తెలియదు. అది ఏం అంటే తెలుసుకుంటే తర్వాత ఐఎమ్ సారీ ఏం చదివిందో కూడా తెలియదు. కానీ మీకు హార్వర్డ్ కానీ, కొలంబియా కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, లేకపోతే స్టాన్ఫర్డ్ ఇట్లాంటి కాలేజెస్ ఈ స్కూల్ ఆఫ్ థాట్స్ ఎప్పుడు ఏం చేస్తాయంటే ప్రపంచ మార్పులకు అనుకూలంగా కొత్త థియరీస్ని డెవలప్ చేసినప్పుడు వాటిని మళ్ళీ లీడర్స్కు అయితే లీడర్స్కు, బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే బిజినెస్ మ్యాగ్నెట్స్కు, సొసైటల్ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళని అప్డేట్ చేసే ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ లీడర్ ఇప్పుడు మనకు కెనడీ స్కూల్లో లీడర్షిప్ కింద 18 ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్ని రకాలు. ఒక ఆయన పబ్లిక్ పాలసీ అయితే, ఒక ఆయన పొలిటికల్ సైన్స్ అయితే, ఇంకొక ఆయన ఎకనామిక్ మేనేజ్మెంట్ అయితే, ఇంకొక ఆయన ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయితే. ఏ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఏ లీడర్కి ఇస్తారు? బిజినెస్ టైకూన్స్కు దాంట్లో ప్రవేశం ఇస్తారు. వాళ్ళే పిలుస్తారు కొంతమందిని హానరీగా. సో అట్లాంటి పరిస్థితి, ఆ గౌరవం వచ్చినందుకు ముఖ్యమంత్రిని కనీసం వీలుంటే పొగడాలి. కానీ ఆడికి పోయి కూడా ఈ భాష అని అంటే మరి నువ్వు అమెరికా పోయి కూడా ఇదే భాష మాట్లాడుతున్నావు. ఇప్పుడు రేపు ఆడవాడు మనోని ఏదో క్లాసెస్కి పిలిచింటే ఆడికి కూడా పోయి వాడోడు వీడు ఏదో ఉంటే మాట్లాడుతున్నాం. ఈ మధ్యన మనోడు కూడా బూతుల్లో ఆరితేరిండి అవి మాట్లాడతావు ఆడవాడికి పోయి. కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ డ్యామేజ్ కొరకు పనికొచ్చిన నాయకునికి వన్నె తెచ్చేవి కావు.
ఇప్పుడు ఎవరైనా పొలిటికల్ డెకోరంలో ప్రజాస్వామ్య స్ఫూర్తినో అపోజిషన్ పార్టీకి ఇచ్చే గౌరవాన్నో అది ఇచ్చే పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి ఎంత ఇట్లా మాట్లాడుతారు అన్నప్పుడు కూడా కేసీఆర్ గారికి గాయమైందంటే ఎమ్మటే పోగలిగిండు. మొన్న హౌస్కి వచ్చిందంటే కూడా నాట్ ఈవెన్ సీఎం హోదాలని కాదు, ఒక పెద్ద మనిషి వచ్చినట్టుగా ఆ గౌరవాన్ని ఇస్తాడు. ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించవచ్చు, వాళ్ళని సీరియస్గా చేయొచ్చు. కానీ బట్ నేనేమంటే ఇప్పటికైనా మనోని కేటీఆర్కి నీకేమైనా అవకాశం ఉంటే, ఇంకా నువ్వేమైనా కొత్తగా నేర్చుకునేది ఉంటే, హార్వర్డే కాదు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి నాది పిహెచ్డీ అయిపోయింది, పిహెచ్డీ తర్వాత నేను పోస్ట్ డాక్టరల్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు? నాకున్నది ఇంకా చాలా తక్కువ. నేను అమెరికాను చూసినాక మొన్న మనమేంది ప్రతి డిపార్ట్మెంట్లో నోబుల్స్ ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న మీన్స్ 35, 36. అమర్త్య సేన్ గారికి ఒక్కసారి మనకు మానవీయ అర్థశాస్త్రంలో నోబెల్ వస్తే దేశం మొత్తం చెప్పుకుంటాం మనకు ఒక్కటి వచ్చింది. కానీ చిన్న చిన్న పిల్లలకు ఇన్వెన్షన్స్కు ఇన్నోవేషన్స్కు హార్వర్డే కాదు పోటీ పడుతుంటాయి ఇవన్నీ కూడా యూనివర్సిటీస్. సో నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారితో పోటీ పడాలంటే నువ్వు కూడా లీడర్షిప్ ఏమైనా నేర్చుకుంటే మంచిదని నేను హితవు కాదు ఏదో ఫ్రెండ్గా ఒక సలహా ఇస్తున్నా. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఇద్దరు యంగ్స్టర్సే మీన్స్ ఇంకా తను సీఎం కాగలిగిండు, వాళ్ళ డాడీ సీఎం అయ్యిండు, మన కేటీఆర్ డాడీ సీఎం అయ్యిండు. మీరిద్దరు మోడల్గా ఇండియాకు మోడల్గా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. కానీ ఇట్లా ఒకరు ఇప్పుడు ఆయన మీద బట్ట కాల్చి మీద చేస్తే అసలు నిజంగా చెప్పాలంటే కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోరు. తన టార్గెట్ ఎప్పుడు కేసీఆర్ ఉండే, తను సీఎం కావాలనుకున్నాడు. ఎప్పుడు ఇది చెప్పేది 2016 ముచ్చట చెప్తున్నా, నాట్ ఈవెన్ అంటే 10 years బ్యాక్. 14లోనే మా ఇంటర్వ్యూలోనే ఉంది. 2016లో తాను టీడీపీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా నేను ఒక సందర్భంలో కలిసినప్పుడు నాకు సీఎం కావాలన్నది, నాకు పట్టుదల ఉన్నది, నేను అయ్యే తీరుగుంటే నాకు సహకరించాల్సి వస్తుంది మీరు అన్నాడు ఆ రోజు. అంటే ప్రిడిక్షన్ మనం ఎంత ముందు చూపుతూ ఉన్నాడో ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు సీఎం కావాలనుకున్నా, ఎవరు సీఎం కావాలనుకున్నా వెళ్ళే పద్ధతిలో కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని డెకోరమ్స్ ఉంటాయి. వాటిని పాటించకుంటే, అహంభావపూరితంగా ఉంటే ఎవరైనా సరే సమస్య వాళ్ళే కొని తెచ్చుకున్నట్టుగా. కానీ భారత రాజకీయాల్లో భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత ప్రజాస్వామ్య స్ఫూర్తి అంబేద్కర్ గారు ఇచ్చింది. నేను మొన్న కొలంబియా ఇవన్నీ వాటి గురించి తెలిసినప్పుడు ఎన్ని ప్రపంచ దేశాల్లో ఉన్న మోడల్ ఆర్టికల్స్ని అంతా తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో పెట్టి, ఎందుకంటే మనమే హైయెస్ట్ హ్యూమనిటేరియన్ పొలిటీషియన్గా ఉండాలని, మనమే మానవీయ కోణంతో ఉన్న రాజకీయ నాయకత్వం రావాలని. కానీ ఈ కొట్లాటలు, ఈ గిల్లి గజ్జాలు, ఈ ప్రాపగండాలు, అసలు ఐకనిక్ పాలిటిక్స్ అనేది ఆయన అసలు ఓర్వలే. ఒక వ్యక్తి కేంద్రక రాజకీయాలు కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యే వాటిని మనం ప్రోత్సహించాలి తప్పితే మా సీఎం అయ్యిండు ఆ తర్వాత నేను, మా చెల్లె రావద్దు, మా బావ రావద్దు, ఇది కాదు కదా. తెలంగాణ మీ కొరకు పుట్టలే, మీ కొరకు పోదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ త్యాగధనుల రాజ్యం ఇది, అమరవీరులు సాధించిన రాజ్యం ఇది. ఇది దోపిడీదారులకో పెట్టుబడిదారులకో ఇది తాత్కాలికంగా జరగవచ్చు కాక అవన్నీ వంట పట్టించుకున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి క్షేత్రంలో తిరిగినప్పుడు ఇవన్నీ గమనించింది. కాబట్టి తెలంగాణ ప్రజా ఎజెండా ఏదో తను తీసుకున్నాడు కాబట్టి ప్రజల పాలన కొనసాగించగలుగుతుండే. అందుకనే మళ్ళీ నేను సీఎం కాగలుగుతా ఆయన ఒక దన్నుతో చెప్తున్న పరిస్థితిని గమనిస్తే మంచిదని మిత్రులకు హితవు. థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తం మీద ట్యాపింగ్ చరిత్ర చివరికి టెండర్ల వరకు వెళ్ళింది. టెండర్లు మొత్తం కూడా ఆ రోజు వాళ్ళు ఏవైతే ఆరోపిస్తోందో బీఆర్ఎస్ అవన్నీ కూడా ఎక్కువ శాతం ముఖ్యంగా సృజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారి బావమర్ది అని చెప్తున్న అంశానికి సంబంధించి కానీ అన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకే ఎక్కువ శాతం టెండర్లు వచ్చినాయి. పూర్తి పారదర్శకంగా ఉంది. దాని మీద ఎలాంటి విచారణకైనా సిద్ధం అని అనేది ఈరోజు మహా డిబేట్లో వచ్చిన అభిప్రాయం. ఇది అర్థం